పల్లాకు తెగులు, ఎల్లో మొజాయిక్. ఈ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. లేత ఆకుల మీద పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. పిందెలు మరియు కాయలు పసుపు రంగులోకి మారి బంకర్లు తిరిగిపోతాయి. ఈ తెగులు పైరు తొలి దశలోనే ఆశించినట్లయితే మొక్కలు గిడసబారిపోయి ఎండిపోతాయి. ఈ వైరస్ తెగులు వివిధ రకాల కలుపు మొక్కల మీద మరియు పిల్లి పెసరపైన అభివృద్ధి చెందుతూ ఉంటుంది. తెల్లదోమల ద్వారా ఈ తెగులు పైరుకు వ్యాపిస్తుంది. పల్లాకు తెగులు యాజమాన్యం. తెగులును తట్టుకునే పెసర రకాలైన ఎల్జీజీ 460, ఎల్జీజీ 407, ఎల్జీజీ 347, పీడీఎం 54, ఎంఎల్ 267 సాగు చేసుకోవాలి. ఇమిడాక్లోప్రిడ్ 5 మిల్లీలీటర్లు లేదా థయోమిథాక్సిమ్ 5 గ్రాములు కేజీ విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసినట్లయితే పైరు తొలి దశలో వైరస్ తెగులును వ్యాపింపజేయు రసం పీల్చే తెల్లదోమ పురుగుల నుండి కాపాడవచ్చును. పైరు చుట్టూ 4 వరుసల మొక్కజొన్నగాని లేక జొన్నగాని విత్తుకున్నట్లయితే వైరస్ తెగుళ్లను వ్యాపింపజేయు తెల్లదోమ, తామర పురుగులు మరియు పేనుబంక వంటి రసం పీల్చే పురుగులను నివారించవచ్చు. పొలం గట్ల మీద మరియు రోడ్డు పక్కన వైరస్ ఆశించిన కలుపు మొక్కల్ని పీకి నాశనం చెయ్యాలి. తెగులు సోకిన మొక్కలను తొలి దశలోనే పీకి నాశనం చెయ్యాలి. పొలంలో పసుపు రంగు పూసిన అట్టలకు ఆముదం కాని గ్రీజు కాని పూసి ఉంచిన తెల్లదోమ ఆ అట్టలకు అంటుకుని నివారించబడుతుంది. తెల్లదోమ నివారణకు వేపగింజల కషాయం 10 కిలోలు ఎకరాకు పిచికారీ చెయ్యాలి. వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. ఎసిఫేట్ 1 గ్రామ్ లేదా ట్రైజోఫాస్ 1.5 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా మెటాసిస్టాక్స్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మార్చి పిచికారీ చేయవలెను. ఆకుముడత తెగులు, తలమాడు తెగులు. ఇది వైరస్ జాతి తెగులు. దీని ఉధృతి వర్షాభావ పరిస్థితుల్లో ఎక్కువగా ఉంటుంది. ఇది తామర పురుగు ద్వారా వ్యాప్తి చెందుతుంది. తెగులు ఆశించిన మొక్కల ఆకుల అంచులు వెనుకకు ముడుచుకొని మెలికలు తిరిగి గిడసబారి రాలిపోతాయి. లేత దశలో వ్యాధి సోకినట్లయితే తలలు మాడిపోయి మొక్కలు ఎండిపోతాయి. ఈ తెగులు వ్యాప్తి చెందడానికి కారణమైన థ్రిప్స్ నివారణకు 1 గ్రాము ఎసిఫేట్ లేదా 2 మిల్లీలీటర్ల టైమిథోయేట్ మందును లీటర్ నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి.